అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా శనివారము ఉదయము అచ్చెమ్మపేట పంతులమ్మ గారి ఇంటి దగ్గర నుంచి సారె ఊరేగింపు కార్యక్రమం జరిగింది. శ్రీ అమ్మవారి దేవాలయము ప్రధాన అర్చకులు వాసుపల్లి విజయమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఈ యొక్క అమ్మవారి సారె ఊరేగింపు కార్యక్రమం అయితే జరిగింది. ఈ యొక్క సారె ఊరేగింపు కార్యక్రమం అచ్చియమ్మపేట నుంచి వయా గోకుల్ థియేటర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్, అక్కడ నుంచి జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నారు. శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి పండగ సందర్భంగా శనివారం సాయంత్రము ఇక్కడ అమ్మవారి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం అయితే జరిగింది. ఈ అమ్మవారి ప్రతిమలు ఎవరైతే తెచ్చుకుందాము అని మొక్కుకున్నారో వాళ్ళందరూ కూడా సాయంత్రము టర్నర్ చౌట్రీ దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి విగ్రహానికి వాళ్ళు స్వయంగా అలంకరించుకొని సాయంత్రం 5:30 ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఒక ఊరేగింపుగా బయలుదేరినవి. ఈ యొక్క అమ్మవారి ఘటాలు ఊరేగింపు టర్నర్ చౌట్రీ దగ్గర నుంచి అయితే బయలుదేరి వయా పూర్ణ మార్కెట్, దుర్గాలమ్మ గుడి, అలాగే అచ్చంపేట, గోకుల్ థియేటర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ దగ్గర శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నాయి. ఇక్కడ కొంతమంది కమిటీ సభ్యులకు ఎండోమెంట్ అధికారి ఈఓ గారి చేతుల మీద కొంతమందికి చిరు సత్కారాలు కూడా చేశారు. ఈ యొక్క విగ్రహానికి ప్రధాన అర్చకులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరము ఈ యొక్క యాత్ర అనేది ఆరంభించారు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అంతా కూడా ఈ యొక్క అమ్మవారి తులేలు కార్యక్రమం అంటే శనివారం సాయంత్రము టర్నర్ చౌట్రీ దగ్గర జరిగిన
అమ్మవారి విగ్రహాలు అలంకరణ, అలాగే ఘటాలు ఊరేగింపు కార్యక్రమం. ఇప్పుడు మనమైతే అమ్మవారి దేవాలయము, శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నాము.
ఇప్పుడు మనం చూస్తున్నది ఆదివారం సాయంత్రము జరిగిన ప్రధాన పండగ, అలాగే సంస్కృతి కార్యక్రమాలు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, అలాగే రాత్రికి కూడా అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చారు, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరి అలాగే వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారాగా భక్తులను అయితే పంపించారు. దీనికి కమిటీ సభ్యులైతే ఒక చక్కటి మంచి ఏర్పాట్లు అయితే చేశారు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఈ అమ్మవారికి ప్రత్యేకించి సంతాన లక్ష్మి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎవరికైతే ఇక్కడ సంతానము కలగదో వాళ్ళు అమ్మవారిని ముడుపు కట్టుకుంటే ప్రత్యేకించి సంతానము కలుగుతుందని ఇక్కడైతే మటుకు భక్తుల యొక్క పూర్తి విశ్వాసం. ఇక్కడ ఈ దేవాలయం దగ్గర అయితే ప్రతి ఆదివారము కూడా ప్రత్యేకంగా ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాగే కొంతమంది మొక్కుబడులు తీర్చుకునేందుకు ఇక్కడ వంటలు చేసుకొని అలాగే వాళ్ళు బంధుమిత్రులకు ఇక్కడ భోజనాలు పెట్టి ఈ యొక్క అమ్మవారి పసుపు కుంకాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆదివారం పూట జరిపిస్తూ ఉంటారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కండక్టర్ ఝాన్సీ మేడం గారు అయితే వచ్చి ఇక్కడ మరి వచ్చిన ప్రేక్షకులకు అలాగా నించోబెట్టి ఒక ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమము ప్రజలందరికీ చూపించారు. అనంతరము ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు చేతుల మీదుగా మరి కొంతమందికి ప్రత్యేక సన్మానాలు కార్యక్రమం కూడా ఇక్కడ ఘనంగా జరిగినవి. మొదటి మెట్టుగా కనపడాలంటే అలాగే కష్టం పడితేనే ఏదైనా ఫలిస్తుంది అనడానికి కారణం మా సార్. గాడ్ బ్లెస్ యూ అండి మీకు.
నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఎండోమెంట్ అధికారి సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ట్రస్ట్ బోర్డ్ సభ్యులకు, కృష్ణ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ఇటు 41వ వార్డు, ఇటు 32వ వార్డు, ఇటు 34వ వార్డు సౌత్గా కౌతరుగా సౌత్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలాగే గూడూరు చైర్మన్ గారు 64,994 ఓట్లు మెజార్టీ కొట్టాలి, ఇంకో జన్మ పట్టాలి. మీరు ఎక్కడెక్కడేది మాట్లాడినా సరే 64లో 9 పథకాలతో ఇది ఈ అచ్చంపేట గ్రామ పెద్దలందరూ కలిసి దేవాలయము కొత్త చైర్మన్ గారికి ప్రత్యేకించి అభినందనలు, అలాగే నా తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.